ఎవరైతే ఈ సిపి గెట్ ఎగ్జామ్ రాసిర్రో రిజల్ట్స్ అనేటివి ఒక వారంలో వస్తాయి. రిజల్ట్స్ పక్కన పెట్టి రిజల్ట్స్ వస్తుంది 90% అందరు క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీస్కి అసలు 1 మార్క్ 2 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవుతారు. మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి లేవు. సో మనలో ఎవరైనా ఎస్సీ ఎస్టీస్ ఉంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు, అన్న మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత అని చెప్పేసి. ఓకే, సో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మనకు ర్యాంక్ వస్తుంది, మనం క్వాలిఫై అవుతాం. అండ్ ఎవరైతే బీసీలు ఓసీలు వీళ్ళు ఉన్నారో, సో బీసీలు ఓసీలకి మినిమం 25 మార్క్స్ రావాలి. సో 100కి 25 మార్కులు ఈజీగా వస్తాయి. మనం ఏదో ఒకటి అటెంప్ట్ చేసి వచ్చినా 100కి 20 తెచ్చుకుని డెడ్ ఈజీ. సో క్వాలిఫై అవుతాం. ఎవరో ఒకరు క్వాలిఫై కారు. బీసీలలో ఓసీలలో 25 కన్నా తక్కువ వస్తే ర్యాంకు రాదు. ఇక వాళ్ళకి మనం ఏం చేయలేం. నెక్స్ట్ ఇయర్ సిపి గెట్ రాసుకోవాలి, 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి. లేదంటేనేమో నార్మల్గా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావాలి. మేనేజ్మెంట్ కోటా అంటే సిపి గెట్ రాయకుండా కూడా పీజీ చేయవచ్చు. స్కాలర్షిప్ రాదు, ఏం రాదు. మనం ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో, మళ్ళీ యూనివర్సిటీలో కాదు, గవర్నమెంట్ కాలేజీలలో కూడా కష్టమే. ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి డబ్బులు కట్టి సీటు కొనుక్కొని 2 ఇయర్స్ మనం మేనేజ్మెంట్ కోటాలో చేయొచ్చు అన్నట్టు. సో దానికి సిపి గెట్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లు స్టార్ట్ అయితే మీకు అర్థమైతే లేదు. మీకు డాక్యుమెంట్స్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేసిన, క్లారిటీగా చెప్పిన. మళ్ళీ చెప్తున్నా, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి. 10th మెమో, డిగ్రీ మెమో, ఇంటర్ మెమో, ఇవి మెయిన్గా. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ 2026 లేటెస్ట్ ఉండాలి, తీసి పెట్టుకోరి. క్యాస్ట్ ఎప్పటిదున్నా పర్లేదు, కానీ మీ కొత్త జిల్లా ఉండాలి అక్కడ. ఇప్పుడు నాది ఓల్డ్ కరీంనగర్, బట్ నా క్యాస్ట్లో కరీంనగర్ ఉంది. నేను కొత్తది తీసుకుంటాను, ఎందుకంటే ప్రజెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి. సో కొత్త జిల్లా కాబట్టి అట్లా తీసుకుంటా అన్నట్టు. నాకు రాజన్న సిరిసిల్ల జిల్లాది, నా జిల్లాది నాకే 3 years బ్యాక్ ఉంది, పని చేస్తుంది. ఎప్పటిదున్నా ఏం కాదు క్యాస్ట్, బట్ డీటెయిల్స్ కరెక్ట్ ఉండాలి. మీ విలేజ్, మండల్, డిస్టిక్. క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు, అది చేంజ్ కాదు కాబట్టి ఏం కాదు. ఇన్కమ్ కొత్తది తీసుకోరి, 2026 లేటెస్ట్ ఉండాలి. ఈ ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్, లేటెస్ట్ ఇన్కమ్ తీసి రెడీ పెట్టుకోరి. మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినాక ఫస్ట్ పేస్ నాకు క్యాస్ట్ రాలే, నాకు ఇన్కమ్ రాలే, అప్లికేషన్ ఎలా అవుతుంది అని మీరే మళ్ళీ టెన్షన్ పడతారు. డేట్ మిస్ అయిపోయింది అనుకో, ఫస్ట్ పేస్ మిస్ అయిపోతుంది. మీరు రెగ్యులర్గా అన్ని సెమ్ములు క్లియర్ చేసుకున్న ఫస్ట్ పేస్ మిస్ అయితే అది మనదే ప్రాబ్లం అవుతుంది, మనదే మిస్టేక్ అవుతుంది. సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోరు. ఇది క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే, సో 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, నెక్స్ట్ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, బోనఫైడ్స్ అంటాం. లేకపోతే పోయి తెచ్చుకోరు, 9th, 10th, ఇంటర్ది, డిగ్రీవి, ఈ బోనఫైడ్స్. నెక్స్ట్ టీసీ. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేటు ఓన్లీ ఎవరికి అవసరం అంటే ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది. వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఎవరైనా ఓపెన్ డిగ్రీ చేసి రెగ్యులర్ పీజీ చేసే వాళ్ళు ఉంటే, లేదంటే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోరు. ఇది కూడా క్లియర్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ డిగ్రీ మెమోసు, ఒరిజినల్ మెమోసు, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ మెమో 2 ఉంటాయి. ఈ కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ మెమో 2 మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉంటే ఓకే, బట్ మ్యాక్సిమం 90% ఉండయి. ఎందుకంటే మొన్ననే 6th సెమ్ అయిపోయింది కాబట్టి కొంతమందికి రిజల్ట్స్ కూడా రాలేదు కాబట్టి లాంగ్ మెమోస్ రావు. సో లాంగ్ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. కన్సాలిడేటెడ్ మెమో దగ్గర నో అని పెడతాం, లాంగ్ మెమో లేదని. అప్లోడ్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అంటది. 6 సెమ్లకి 6 మెమోలు అప్లోడ్ చేయాలి. సప్లీలు రాసి పాస్ అయిన వాళ్ళు ఉంటే 7 మెమోలు, 8 మెమోలు, 9 మెమోలు, 10 మెమోలు ఎన్ని ఉంటే అన్ని అప్లోడ్ చేయాలి. మొత్తం చెక్ చేసి అసలు మొత్తం నువ్వు 6 సబ్జెక్టులలో అన్ని సబ్జెక్టులు పాస్ అయినావు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు నీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ చేస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఏంది, 5 సెమ్లకి 5 మెమోలు ఉంటాయి. 6వ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తుంది, మెమో రాదు. కానీ ఏం కాదు, ఏంటంటే ఆన్లైన్లో వచ్చిన రిజల్ట్స్ని ప్రింట్ తీసుకొని మీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ సైన్, ఆ కాలేజ్ స్టాంప్ వేసి దాన్ని అప్లోడ్ చేస్తే మెమోలాగా కన్సిడర్ చేస్తారు. రిమైనింగ్ 5 సెమ్లకి 5 సెమిస్టర్స్కి మెమోస్ వస్తాయి, అవి తీసుకోరి. 6th సెమిస్టర్కి మెమో రాకపోతే దాన్ని జిరాక్స్ తీసి ఆన్లైన్ రిజల్ట్స్ని ప్రింట్ తీసి ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ వేసి దాన్ని అప్లోడ్ చేయరు మెమోలాగా. ఓకే, సో ప్రొవిజనల్ సర్టిఫికేట్కి 6th సెమిస్టర్ మెమో ఒకటి పెట్టుర్రి. కన్సాలిడేటెడ్ మెమో దగ్గర నో పెడితే 6 సెమ్లకి 6 మెమోలు అప్లోడ్ చేయమంటారు, అక్కడ అన్ని అప్లోడ్ చేయరు. ఓకే, ఇది ఎవరికైతే లాంగ్ మెమోస్ ఉంటాయో, డిగ్రీ లాంగ్ మెమోస్ 2 ఉంటాయి, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇవి 2 ఉన్నాయి అనుకో, ఏం కాదు. ఇవి 2 లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ 6 మెమోలు ఉండాలి. ఓకేనా. ఈ 6 మెమోలు అప్లోడ్ చేయమంటుంది. కన్సాలిడేటెడ్ మెమో దగ్గర 6 మెమోలు అప్లోడ్ చేయమంటుంది. కన్సాలిడేటెడ్ మెమో దగ్గర నో అని పెడితే 6 మెమోలు అప్లోడ్ చేయమంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర 6th సెమిస్టర్ మెమోలో ఓవరాల్ జీపీఏ ఉంటుంది కాబట్టి దాన్ని అప్లోడ్ చేయాలి మనం. ఇది సో మెయిన్గా ఏంది, సెమిస్టర్ వైజ్ మెమోస్ మన దగ్గర ఉండాలి. నా దగ్గర లేవన్నా అంటే మీరు రెడీ చేసుకోర్రి, పోయి అడగండి కాలేజ్లో, రెడీ చేసి పెట్టుకోర్రి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెమిస్టర్ వైజ్ మెమోస్ అవసరం ఉంటాయంటే, లాంగ్ మెమోస్ ఇంకా రాలేవు కాబట్టి మాకు సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉన్నాయా లేవా, లేకపోతే ఏంది మొత్తం రెడీ చేసి పెట్టుకోర్రి. మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకే. మీరు డిగ్రీ పాస్ అయ్యారు అని ఎట్లా నమ్ముతారు, ప్రతి ఒక్క సెమ్ పాస్ అయ్యారు అని నమ్ముతారంటే వాళ్ళ దగ్గర లాంగ్ మెమోస్ అని అప్లోడ్ చేయాలి, లేదంటే ప్రతి సెమ్కి సంబంధించిన మెమోస్ అప్లోడ్ చేయాలి. సప్లీ రాసినావు, దాని రిజల్ట్ వస్తుంది, దానికో మెమో వస్తుంది.
సో సప్లై మెమోస్ కూడా ఉండాలి, రెగ్యులర్ మెమోస్ కూడా ఉండాలి. ఏం సప్లై లేవు అంటే 6 సిమ్లకు 6 మెమోలు ఉండాలి, సరిపోతుంది అన్నట్టు. సో మళ్ళీ చెప్తున్నాను, సర్టిఫికేట్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోర్రి. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసి పెట్టుకోర్రి. క్యాస్ట్ లేదనుకుంటే తీసి పెట్టుకోర్రి. ఓకేనా? సో అంతే. ఒరిజినల్స్ 10th ఇంటర్ డిగ్రీ అన్ని ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి. 10th మెమో లేదు, ఇంటర్ మెమో లేదు అంటే ఇక నేనేం చేయలేను. ఓకే, మళ్ళీ నన్నే అంటారు అన్న మీరు చెప్పలే అని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నా, అందుకే ఈ వీడియో. సో సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోరు. నన్ను థ్యాంక్ యూ సో మచ్. వీడియోని కంపల్సరీ హైప్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మనందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోరు. ప్లేస్టోర్లోకి వెళ్ళి క్యాంపస్ స్టూడెంట్ అని కొడితే మన యాప్ వస్తుంది. ఇక్కడ లోగో ఉంది కదా, ఆ లోగో తోటి యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో సిపి గేట్ గైడెన్స్ అని కోర్స్ ఉంటుంది, అది జాయిన్ అవ్వండి. ఎందుకు జాయిన్ అవ్వాలంటే పర్సనల్ చార్ట్ నాతో చేయొచ్చు. అక్కడ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, ఆ కాలేజెస్ లిస్ట్ చూసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ కూడా అక్కడ ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అందులో జాయిన్ అయితే మీకు అవన్నీ చూసుకోవచ్చు. నాకు కూడా మెసేజ్ చేయొచ్చు ఎనీ టైం. మీకు సిపి గేట్ మొత్తం అయిపోయేంత వరకు ఎప్పుడున్నా నాకు పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. చిన్న అమౌంట్ ఉంటుంది. అందులో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికీ రిప్లై ఇస్తున్నా. మీరు జాయిన్ అయితే మీకు రిప్లై ఇస్తా. ప్లేస్టోర్లోకి వెళ్ళి క్యాంపస్ స్టూడెంట్ని కొట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి కింద యూజ్ అనదర్ మెథడ్ ఉంటుంది, అది క్లిక్ చేయరు. చేసిన తర్వాత మనకి ఓపెన్ అయిపోతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే సిపి గేట్ గైడెన్స్ కోర్స్ జాయిన్ అవ్వరు. సో ఇది మీ ఇష్టము. బట్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నేను రిప్లై ఇస్తా. అండ్ వాళ్ళకి ఏ ఇష్యూ ఉన్నా నేను క్లియర్ చేసేస్తా, ఏ డౌట్ ఉన్నా చెప్పేస్తా. అండ్ వాళ్ళకి కాలేజెస్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి, చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఎందుకంటే నా కోర్స్ ఎక్కడుంది అని చాలామంది అడుగుతారు. అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన అన్ని కోర్సెస్, కాలేజెస్ లిస్టులు పీడిఎఫ్లో అందులో పెట్టినా అన్నట్టు. సో కంపల్సరీ మీరైతే జాయిన్ కానీ ట్రై చేయండి. నన్ను థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయరు. డౌట్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. బాయ్.